శుభకార్యాల సమయంలో ట్రాన్స్జెండర్లు వచ్చి దీవెనలు అందజేసి అందుకు ప్రతిఫలంగా డబ్బులు వస్తువులు డిమాండ్ చేయడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇలా డబ్బులు డిమాండ్ చేయడం ట్రాన్స్జెండర్ల చట్టబద్దమైన హక్కు కాదని, ఒకవేళ బలవంతపు వసూళ్లకు పాల్పడితే అది భారతీయ న్యాయ సంహిత కింద నేరంగా పరిగణించబడుతుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. సంప్రదాయ పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టడాన్ని చట్టం అంగీకరించబోదని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఉత్తరప్రదేశ్లోని గొండా జిల్లాకు చెందిన రేఖాదేవి అనే ట్రాన్స్జెండర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారించిన లక్నో బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జర్వాల్ టౌన్ నుంచి కల్నల్గంజ్ వరకు ఉన్న నిర్దేశిత ప్రాంతాల్లో తాను గత కొన్నేళ్లుగా శుభకార్యాల సమయాల్లో డబ్బులు వసూలు చేస్తున్నానని, ఆ ప్రాంతాన్ని తనకే కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. ఇతర ట్రాన్స్జెండర్లు తమ ఏరియాలోకి రావడం వల్ల ఘర్షణలు జరుగుతున్నాయని, అందుకే తమకు ప్రత్యేక జోన్లను కేటాయించాలని ఆమె తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా పన్ను లేదా రుసుమును కేవలం చట్టం కల్పించిన అధికారం ద్వారా మాత్రమే వసూలు చేయాలని, బదాయి లేదా జజ్మానీ పేరుతో డబ్బులు అడగటానికి ఎలాంటి చట్టబద్ధత లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏ పౌరుడైనా సరే తన ఇష్టపూర్వకంగా కాకుండా ఒత్తిడికి గురై డబ్బులు చెల్లించేలా ఎవరూ ఆదేశించలేరని పేర్కొంది. ఇలాంటి వసూళ్లు నేరుగా దోపిడీ కిందకు వస్తాయని, ఇది క్రిమినల్ కార్యకలాపాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 కూడా ఇలాంటి సాంప్రదాయ వసూళ్లకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని కోర్టు గుర్తు చేసింది. అక్కడితో ఆగకుండా పిటిషనర్ కోరిన విధంగా ఏరియాలను కేటాయించడం అంటే చట్టవిరుద్ధమైన వసూళ్లను చట్టబద్ధం చేయటమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంప్రదాయం అనే సాకుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే భారతీయ న్యాయ సంహితలోని శిక్షార్హమైన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు పిటిషనర్ వాదనను పూర్తిగా తోసిపుచ్చిన ధర్మాసనం ఆమె పిటిషన్ను కొట్టివేసింది.